హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ త్వరలో జరగనున్నాయి. సో దానికి రిజిస్టర్ ఎలా చేసుకోవాలంటే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లోనే మీ ఇంట్లో కూర్చొని మీరు ఒక 5 నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి, మీ ఓటర్ ఐడి కార్డు ఉండాలి, అండ్ మీ గ్రాడ్యుయేట్ అంటే మీరు ఏదైతే బీటెక్ డిగ్రీ ఏదైతే ఇంకా అదర్ డిగ్రీ ఉంటే అదర్ డిగ్రీ సర్టిఫికేట్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఒక ఫోటో కాపీ దగ్గర పెట్టుకోవాలి. ఈ 4 డాక్యుమెంట్స్తో పాటు కొన్ని వివరాలు అయితే మీ దగ్గర ఉండాలి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ceo.telangana.nic.in అనే వెబ్సైట్ అంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, దాని పోర్టల్ అయితే ఇది ఫ్రెండ్స్. పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఉండగానే మీకు ఇక్కడ చూడండి ఈ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో క్లిక్ చేయండి. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది, కౌన్సిల్ కాన్స్టిట్యూన్సీ ఉంది. ఇప్పుడు కౌన్సిల్కి సంబంధించింది కాబట్టి సో కౌన్సిల్కి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ 18 అని ఉంది కదా, సో ఫామ్ 18 మీద అయితే క్లిక్ చేయండి. సో ఫామ్ 18 మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ మీరు ఏమేమి ఫిల్అప్ చేయాలో కనిపిస్తాయి. సో బెటర్ టు మీరు ఏంటంటే మీరు సిస్టంలో అంటే సిస్టమ్ ఉంది కదా, ల్యాప్టాప్లలో చేయడం బెటర్. మొబైల్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి చాలా, ఎందుకంటే మీకు ఫాస్ట్గా టైప్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకనే సిస్టమ్లో అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను, బట్ సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకుంటాను. సో ఇప్పుడు నేనైతే ఈ డీటెయిల్స్ చెప్తాను ఒక్కొక్కటి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ, మీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ దేనికంటే ఇప్పుడు వరంగల్ ఖమ్మం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన వాళ్ళు మరియు వేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్టిక్ ఏదైతే అది ఎంచుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, మా డిస్టిక్ వచ్చేసి మహబూబాద్ ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ పేరు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. సర్నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ మీ ఫాదర్ సర్నేమ్ కూడా సేమ్ ఎంటర్ చేయండి. అప్లికెంట్ అంటే మేల్ కాబట్టి మేల్ క్లిక్ చేసుకోండి. ఫీమేల్ అయితే ఫీమేల్, ఇంకేదో ఉంటుంది. టైప్ ఆఫ్ రిలేషన్ మీ ఫాదర్ కాబట్టి ఫాదర్ పేరు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ ఓటర్ ఐడి కార్డులో ఏదో ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆక్యుపేషన్ కూడా మీరు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ ఎంటర్ చేయండి. మీకు ఏమన్నా డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీకి సంబంధించిన కూడా ఎంటర్ చేసి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తే సబ్మిట్ చేయండి. బట్ ఇక్కడ ఆప్షన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో హౌస్ డోర్ మీ ఒరిజినల్ ఏదైతే ఆధార్ కార్డులో ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండల్, పిన్ కోడ్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎపిక్ ఉంది కదా, ఎపిక్ అంటే మీ ఓటర్ ఐడి ఉంది కదా, ఓటర్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఎపిక్ కార్డ్ నెంబరు, అండ్ పోలింగ్ స్టేషను, సీరియల్ నెంబర్ ఇన్ పిఎస్, నో యువర్ ఎపిక్ నెంబర్. అంటే మీకు ఈ డీటెయిల్స్ ఏం తెలియకపోతే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఇట్లా అయితే వస్తాయి. సో వచ్చిన తర్వాత ఇదేంటంటే ఎపిక్ నెంబర్ నమోదు చేయండి. ఇక్కడ మీ స్టేట్ ఎంచుకొని క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే ఏంటంటే మీకు మీ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూసి కదా, ఇక్కడ మీకు ఏంటంటే అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీ ఎపిక్కి సంబంధించినవి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఫిల్అప్ చేయండి. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు గ్రాడ్యుయేట్ డిప్లొమా. సో గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, డిప్లొమా అయితే డిప్లొమా. సో గ్రాడ్యుయేట్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ మీ పాస్డ్ ఏ ఇయర్లో పాస్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే ఉందో సర్టిఫికేట్ ఉంది కదా, దాని సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. ఇది డిప్లొమాది, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీ ఫోటో ఎంటర్ చేయండి. మీ సర్టిఫికేట్ ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్ కదా, డిగ్రీ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి ఒరిజినల్ కాపీ చేసి. మై నేమ్ యాజ్ నాట్ బీన్ ఇంక్లూడ్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఫర్ ఎనీ అదర్. అంటే ఇంతవరకు ఎప్పుడైనా మీరు ఓటేసిరా అని అడుగుతుంది. మీరు ఇంతకుముందు వేయకపోతే ఇది క్లిక్ చేయండి. ఓటేస్తే ఇది చెక్ బాక్స్ ఉందిగా, అది క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే కాన్స్టిట్యున్సీ అడుగుతుంది, ఇంతకుముందు దేంట్లో వేసారని. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడుగుతుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వర్కింగ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది 100 KB ఉండాలి. అండ్ మీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది 200 KB ఉండాలి. సో నేను అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేశాను, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను నేను.
సో చూడండి ఫ్రెండ్స్, నా అప్లికేషన్ అయితే అయిపోయింది. దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను నేను. సో ఇట్లా మీ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబర్ అయితే ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా మీరు ఏంటంటే మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటేషన్కు ఇట్లా మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు పాసిబుల్ కాకపోతే నాకు మెసేజ్ చేయండి, చేస్తాను. బట్ సర్వీస్ ఛార్జ్ అయితే అప్లికేబుల్ అయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.